మీకోసం ఒక్కసారి సినిమాటిక్ షాట్స్ వేస్తా, చూసేయండి. మన లాస్ శాంటోస్ లో ఇండియన్ మూవీ కల్కి 2 షూటింగ్ అయితే జరగబోతుంది. ఆల్రెడీ ఆ కల్కి మూవీలో ఉన్న కార్ బుజ్జిని అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. కల్కి 2 మూవీ షూట్ అయితే మన లాస్ శాంటోస్ లో జరగబోతుంది. మనమైతే వెళ్ళి చూద్దాం. షూట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. షిన్చాన్ కూడా తీసుకెళ్దాం. ఒక్క నిమిషం, లెస్టర్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? లెస్టర్ ఏంటి చెప్పు. లాస్ శాంటోస్ లో కల్కి 2 మూవీ షూటింగ్ జరగబోతుంది, నీకు తెలుసా? తెలుసు, ఇప్పుడే న్యూస్ లో చూసాను. షిన్చాన్ తో పాటు వెళ్ళి షూట్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన టికెట్స్ ఏమైనా దొరుకుతాయా? టికెట్స్ కాదు, ఆ మూవీ షూట్ కి సంబంధించి ఒకసారి నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఒకసారి నా దగ్గరికి రా. లెస్టర్ ఏంటి కాల్ చేసి అర్జెంట్ గా కలవాలి రా అంటున్నాడు? మేబీ మూవీలో ఏదైనా యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందేమో. ఏమో చూద్దాం. మనమైతే షిన్చాన్ తీసుకొని అక్కడికి వెళ్దాం. వీడు ఎక్కడున్నాడు? షిన్చాన్ వెయిట్, షిన్చాన్ గడు అక్కడేం చేస్తున్నాడు? అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు వాడు. ఎప్పుడు ఆ పక్కింటి ఆంటీ పైన వీడికి కళ్ళు ఉంటాయి. ఎప్పుడు చూడు అక్కడే ఉంటాడు. వాడి దగ్గరికి అయితే వెళ్దాం, చెప్దాం, వాడికి సర్ప్రైజ్ చేద్దాం. కల్కి 2 మూవీ షూటింగ్ చూడడానికి వెళ్దామని. వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాడికి ఇండియన్ యాక్టర్స్ అంటే చాలా ఇష్టం. అందులో ప్రభాస్ డార్లింగ్ అంటే పిచ్చెక్కిపోతాడు వాడు. వాడికి డైరెక్ట్గా చెప్పకుండా సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేద్దాం. అలా అయితే వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షిన్చాన్, షిన్చాన్. హే ఫ్రాంకీ మావయ్య, ఏంటి మావయ్య అంత హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? నా హుషారు సంగతి పక్కన పెట్టు. నువ్వేంటి అంత హుషారుగా డాన్స్ చేస్తున్నావు వాళ్ళని చూస్తూ? పక్కింటి అంత ఎనర్జీ ఇస్తుందా? అది ఎప్పుడు ఉండేదే కదా మావయ్య. సరే గానీ పద, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసా. మావయ్య సర్ప్రైజా? ఏంటి మావయ్య సర్ప్రైజ్? చెప్పు మావయ్య ఫాస్ట్ గా. సర్ప్రైజ్ అని చెప్పాక షిన్చాన్ వెయిట్ చేయి. కానీ ఈ సర్ప్రైజ్ తర్వాత నువ్వైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేవు. మావయ్య ఏంటో ఫాస్ట్ గా చెప్పు మావయ్య సర్ప్రైజ్. నేనైతే ఆగలేకపోతున్నా. ప్లస్ నువ్వు లైఫ్ లో మర్చిపోలేని సర్ప్రైజ్ అంటున్నావు, హ్యాపీ అవుతానంటున్నావు. చెప్పు మావయ్య. ఆ సర్ప్రైజ్ అయితే నువ్వు గెస్ చెయ్యి. అదైతే నీకు చాలా ఇష్టమైనదే. నాకు ఇష్టమైనదంటే ఐస్ క్రీమ్ షాప్ పెడుతున్నామా? అదైతే నేను చాలా ఐస్ క్రీమ్స్ తినొచ్చు. మనం ఏ షాప్ పెట్టడం లేదు, అది షాప్ గురించి కాదు షిన్చాన్. మరి మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామా? వెళ్తున్నాం, కానీ బయటికి అయితే కాదు. లాస్ శాంటోస్ లోనే ఎప్పుడూ జరగనిది చూడడానికి అయితే వెళ్తున్నాం. మావయ్య నా వల్ల కాదు మావయ్య. చెప్పు మావయ్య ప్లీజ్ మావయ్య, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు మావయ్య ప్లీజ్ మావయ్య. అరే షిన్చాన్, సర్ప్రైజ్ అన్నప్పుడు వెయిట్ చేస్తేనే కదరా సర్ప్రైజ్ అవుతావు. లేదంటే సర్ప్రైజ్ ఎలా అవుతావు చెప్పు? నా వల్ల కాదు మావయ్య, నేను అలా వెయిట్ చేయలేను. నాకు ఎలా ఉందంటే చెప్పేస్తే నేను ఫాస్ట్ గా ఫుల్ హ్యాపీ అయిపోతా. ఇప్పుడు చెప్పే కన్నా డైరెక్ట్ గా చూపిస్తేనేరా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు డైరెక్ట్ గా చూపించే లోపు నేను ఈ టెన్షన్ తో పోతాను మావయ్య, పోతాను. ప్లీజ్ మావయ్య ప్లీజ్ చెప్పు మావయ్య, చెప్పు 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 ఏంటి సర్ప్రైజ్? ఓకే ఆగు చెప్తా. నీకు ఇండియన్ యాక్టర్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం కదా? ప్రభాస్ డార్లింగ్ అంటే నాకు పిచ్చి. ఇంకా అందులో నాకు కల్కి మూవీ అంటే చాలా ఫేవరెట్. ఎందుకంటే అందులో బుజ్జి ఉంటుంది కదా, తను కూడా నాలాగే వాయిస్ ఉంటుంది. చాలా బాగుంటుంది బుజ్జి అందంగా. కల్కి 2 మూవీ షూట్ మన లాస్ శాంటోస్ లో జరగబోతుంది. షూటింగ్ చూడడానికి పర్మిషన్ లేకపోయినా స్పెషల్ టికెట్స్ వేసానా నేను నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ప్రభాస్ డార్లింగ్ లాస్ శాంటోస్ వస్తున్నారా? నేనైతే తప్పకుండా చూడాలి ప్రభాస్ ని. ఆ షూట్ చూడడానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. కాకపోతే ఇప్పుడే కాదు, ఆ షూట్ గురించి ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని లెస్టర్ అయితే కాల్ చేశాడు. ఇప్పుడు లెస్టర్ ని కలవడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఈ లొకేషన్ కి అయితే రమ్మన్నాడు. కాకపోతే ఎక్కడున్నాడో కాల్ చేద్దాం ఒకసారి. లెస్టర్, నువ్వు పెట్టిన లొకేషన్ కి వచ్చాను. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను. ఫ్రాంక్లిన్, మన వ్యూ పాయింట్ దగ్గర నేను ఉన్నాను, అక్కడికి రా. ఓకే లెస్టర్, వస్తున్నా. అసలు లెస్టర్ తాత ఎందుకు మనల్ని పిలిచాడు ఇక్కడికి? ఏమో షిన్చాన్, తెలీదు. కల్కి మూవీ షూట్ గురించి అర్జెంట్ గా మాట్లాడాలి రా అన్నాడు, అంతే. ఓకే, లెస్టర్ అయితే ఇక్కడే ఉన్నాడు. వెళ్ళైతే ఒకసారి కనుక్కుందాం ఏంటి ఇంత అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నాడు అని. హే లెస్టర్, ఏంటి సంగతి చెప్పు? కాల్ చేసి అంత అర్జెంట్ గా రమ్మన్నావు? మన లాస్ శాంటోస్ లో కల్కి 2 మూవీ జరగబోతుంది. కల్కి మూవీలో బుజ్జి కార్ నీకు ఐడియా ఉంది కదా, దాన్ని మనం దొంగలించబోతున్నాం. కల్కి మూవీలో కార్ ని మనం దొంగలించడం ఎందుకు? దానికన్నా కాస్ట్లీ కార్స్ మన లాస్ శాంటోస్ లో చాలా ఉన్నాయి కదా. లేదు, దాన్ని ఎంత పెట్టి తయారు చేశారో తెలుసా? 150 కోట్లు. అవునా? ఆ కార్ ని 7 కోట్లు కదా పెట్టి తయారు చేశారు. అవును, కల్కి 1 లో 7 కోట్లే పెట్టారు. కానీ ఇప్పుడు కల్కి 2 కోసం దాన్ని అప్గ్రేడ్ చేశారు. అది నిజంగా గాల్లో ఎగరగలదు. అండ్ దాని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? 1000.
ఆ కార్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఆ కార్ ని ఎంత డ్యామేజ్ చేసినా ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోతుంది. ఆ కార్ మన వరల్డ్ లోనే వన్ అండ్ ఓన్లీ పీస్. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అందుకే 150 కోట్లు అయ్యాయి. మనం దాన్ని సేల్ చేస్తే మనకి 1000 కోట్ల వరకు రావచ్చు. వామ్మో, 1000 కోట్ల తలుచుకుంటుంటేనే స్వర్గం కనిపిస్తుంది. కానీ ఆ కార్ని దొంగలించడం అంత సులువైన పని అయితే కాదు. మన వాళ్ళు ఇండియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అందులో ఈ షూట్ కోసం సెక్యూరిటీ అయితే బీభత్సంగా ఉండబోతుంది. ఆ కార్ని ఎవరిని చూడడానికి కూడా పర్మిషన్ లేదు. నువ్వు దాన్ని దొంగలించడం కాదు కదా, దాని దగ్గరలో ఉన్నా నిన్ను చంపేస్తారు. మరి అంత సెక్యూరిటీని పెట్టుకొని మనం దాన్ని ఎలా దొంగలించేది? దీనికి కేవలం ఒక్కటే ఆప్షన్ ఉంది. ఏంటది? ఏం చేయబోతున్నాం? షూటింగ్ ప్లేసెస్ కి కార్ ని ట్రక్ పైన ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు ఒక డ్రైవర్ ని హైర్ చేసుకోబోతున్నారు. డ్రైవర్ గా సెలెక్ట్ అయితే మనకు ఆ బుజ్జి కార్ ని కూడా నడిపే ఛాన్స్ అయితే వస్తుంది. అప్పుడే మనం దాన్ని ఈజీగా దొంగలించగలం. కానీ ఆ డ్రైవర్ గా సెలెక్ట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు లాస్ శాంటోస్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ అందరికీ కలిపి ఒక ఆఫ్ రోడింగ్ రేస్ అయితే పెట్టబోతున్నారు. ఆ రేస్ లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళనే డ్రైవర్ గా సెలెక్ట్ చేయబోతున్నారు. ఆ రేస్ కి ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కింద నీకు పాస్ అయితే తీసుకున్నాను. నువ్వు ఎలా అయినా ఆ రేస్ ని గెలిచి ఫస్ట్ అయితే రావాలి. ఇలాంటివన్నీ ఫ్రాంక్లిన్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎలా అయినా ఫస్ట్ వస్తా. రేపు మార్నింగ్ అయితే రేస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు అంతలోపు ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ అయితే అరేంజ్ చేసుకో. ఓకే లెస్టర్, రాషించాన్, వెళ్దాం. ఇప్పటికిప్పుడు మనకి ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అంటే ఎలా వస్తుంది? ఓకే, ఇప్పటికిప్పుడు మనకి ఒక బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ ఇచ్చేది ఒకే ఒక పర్సన్, అదే ట్రావర్. ఎస్, ట్రావర్ దగ్గర తప్పకుండా ఉంటుంది. మనమైతే ట్రావర్ దగ్గరికి అయితే వెళ్దాం. మావయ్య, ట్రావర్ మావ దగ్గర ఉంటాయా బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్స్? ట్రేవర్ దగ్గర తప్పకుండా ఉంటుంది షిన్చాన్. ట్రేవర్ కి ఆఫ్ రోడింగ్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా రేసులు పార్టిసిపేట్ చేశాడు అండ్ చాలా రేసులు గెలిచాడు కూడా. నాకు తెలిసి ఒక బెస్ట్ బీస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అయితే రెడీగా ఉండే ఉంటుంది ట్రేవర్ దగ్గర. మనమైతే వెళ్దాం, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ట్రేవర్ తప్పకుండా హెల్ప్ చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. మావయ్య, బుజ్జి గారిని మనం దొంగలించిన తర్వాత అది మనం ఇంటికి తెచ్చుకుందామా మావయ్య? ఎందుకంటే బుజ్జితో నేను ఫుల్ గా ఆడుకుంటా, ఇద్దరం కలిసి ఫుల్ గా ఆడుకుంటాం మావయ్య. లేదు షిన్చాన్, బుజ్జి కారు ఓన్లీ ఒక్కటే ఉంది కాబట్టి మనం బయటికి తీసినా ఈజీగా దొరికిపోతాం. దాన్ని దొంగలించిన వెంటనే లెస్టర్ కి అయితే ఇచ్చేయాలి. లెస్టర్ ఒక్కడే దాన్ని హ్యాండిల్ చేయగలడు. మనమైతే ఈజీగా దొరికిపోతాం. ఫస్ట్ అయితే మనం ట్రావర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, మనమైతే ట్రావర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ట్రావర్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు అన్నాడు లక్కీగా. ఇదిగో ట్రావర్ అయితే ఇక్కడే ఉన్నాడు. హే ట్రావర్, నాకైతే అర్జెంటుగా ఒక బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అయితే కావాలి. ఒక పెద్ద ఆఫ్ రోడ్ రేస్ అయితే జరగబోతుంది. దాంట్లో నేను తప్పకుండా గెలవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఒక మంచి బెస్ట్ వెహికల్ అయితే నాకైతే కావాలి. ఏంటి ఫ్రాంక్లిన్, వెహికల్ కోసమా వచ్చావు? ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే మన దగ్గర కరువేముంది. నా దగ్గర 3 ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉన్నాయి అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర చాలా ఉన్నాయి. అన్ని కలిపి ఒక 10కి పైగానే ఉంటాయి. నిన్నైతే ఆ ప్లేస్ కి తీసుకెళ్తాను. నీకు నచ్చిన ఆఫ్ రోడ్ వెహికల్ ని నువ్వైతే సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళు. అన్ని వెహికల్స్ లో సెలెక్ట్ చేయడం కాదు డ్రైవర్, ఎలా అయినా తప్పకుండా ఈ రేస్ గెలవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకైతే ఆప్షన్స్ వద్దు డ్రైవర్. ఎలాంటి రేస్ అయినా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉండే వెహికల్ అయితే నీ దగ్గర ఉండే ఉంటుంది. ఆ వెహికలే నాకు కావాలి. ఎలా అయినా రేస్ అయితే తప్పకుండా గెలవాలి. ఓకే, నువ్వు తప్పకుండా రేస్ గెలవాలంటున్నావు. అలా అయితే ఒక్కటే వెహికల్ ఉంది నిన్ను ఈజీగా రేస్ గెలిపించేది. అది ఆఫ్ రోడ్స్ లో కింగ్. దాంతో మేము చేసిన రేసులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఓడిపోలేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పొరపాటున కంట్రోల్ చేయలేకపోతే ఈజీగా ట్రాక్ నుంచి బయటకైతే విసిరేస్తుంది. కానీ నీ డ్రైవింగ్ స్కిల్స్ పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి నీకైతే ఆ వెహికల్ ఇస్తాను. ఇదిగో ఇక్కడే. మనమైతే లొకేషన్ కి అయితే వచ్చాం. పద, ఆ లోపల ఉంది వెహికల్ అయితే. నిన్ను దగ్గరికి తీసుకెళ్లి నేను చూపిస్తాను. ఈ రేస్ గెలిస్తే మన లైఫే మారిపోతుంది. నీ మాటల్లోనే అర్థమవుతుంది ఈ రేస్ నీకు ఎంత ఇంపార్టెంటో. ఇదిగో ఇదే మా బ్లాక్ బీస్ట్. దీన్ని వేసుకొని నువ్వు వెళ్ళావంటే ఎలాంటి ఆఫ్ రోడ్ రేస్ అయినా నువ్వు గెలవాల్సిందే. నీకు ఎవ్వరూ పోటీ రాలేరు. ఇదే ఆ వెహికల్. ఓకే, నిజంగా నువ్వు చెప్పినట్టు ఇది అయితే బీస్ట్ లాగే ఉంది. దీన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఒక బీస్ట్ అని. దీన్ని అయితే వేసుకుని వెళ్ళి ఆ రేస్ అయితే తప్పకుండా ఎలా అయినా గెలవాల్సిందే. ఓకే షిన్చాన్, దా మనమైతే వెళ్దాం. ఓకే ట్రావర్, చూస్తుంటేనే అర్థమైపోతుంది.
సరే నేనైతే దీన్ని ఇప్పుడు ఇంటికైతే తీసుకెళ్తాను. రేస్ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఇంటి దగ్గరికి వచ్చి దీన్ని అయితే తీసుకెళ్ళి. ఓకే, ఈ వెహికల్ ఎక్కాక ఫీలింగే వేరేలా ఉందబ్బా. పవర్ కూడా చాలా ఉన్నట్టుంది. మనమైతే స్లోగా వెళ్దాం. అండ్ ఓకే, ఇది కంట్రోల్ కూడా చాలా బాగా అవుతుంది. చాలా స్టేబుల్ గా ఉంది ఇదైతే. ఇంకా ఆఫ్ రోడ్స్ లో ఎంత బాగుంటుందో, ఎంత స్టేబుల్ గా ఉంటుందో చూద్దాం. స్పీడ్ కూడా బాగుంది. చాలా ఈజీగా 100 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, దీన్నైతే మనం ఇప్పుడు ఇంటికైతే తీసుకొని వెళ్దాం. ఓకే, ఫైనల్ గా మనమైతే ఇంటికైతే వచ్చేసాం. ఈవినింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఇక్కడే మన గ్యారేజ్ లో లోపలైతే పార్క్ చేద్దాం. మనకి రేపు మార్నింగ్ అయితే రేస్ ఉంది. లెస్టర్ అంత గట్టిగా చెప్తున్నారంటే ఆ రేస్ కూడా అంత ఈజీగా ఉండదేమో. కానీ మన దగ్గర ఈ బీస్ట్ అయితే ఉంది. ట్రావర్ అంత గట్టిగా చెప్పాడంటే తప్పకుండా మనం గెలుస్తాం. మామయ్య, నువ్వు ఎలా అయినా గెలుస్తావు మామయ్య. మన డ్రైవర్ మామ ఇచ్చిన బండి అంటే సూపర్ గా ఉంటుంది కదా. హా షిన్చాన్, నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా రేపు మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేద్దాం. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. మనం ఇంకా రేస్ కి వెళ్ళే టైం అయితే అయింది. మామయ్య, అలా పక్కింటి ఆంటీని చూసి వెళ్దామా? మంచి ఎనర్జీ వస్తుంది. నోరు మూషించాన్, పద, మనకి రేస్ కి అయితే టైం అవుతుంది. ఆల్రెడీ 6:15 అయితే అయిపోయింది. మనం 7 కల్లా అక్కడికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 7 కి రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం ఫాస్ట్ గా రేస్ ట్రాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెస్టర్ అయితే ఆల్రెడీ మనకి లొకేషన్ అయితే షేర్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఫాస్ట్ గా వెళ్ళు అని అయితే చెప్పాడు. ఓకే, ఫైనల్ గా మనం అయితే ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. వెయిట్, ఓకే, చాలా మంది ఆల్మోస్ట్ వచ్చేసారు. ఆల్మోస్ట్ రెడీగా ట్రాక్స్ పైన వెహికల్స్ కూడా పెట్టుంచారు. వీళ్ళ వెహికల్స్ అన్ని ఆఫ్ రోడే, కానీ అన్ని చూడడానికి నార్మల్ గా ఉన్నాయి. నాకు తెలిసి మన బీస్ట్ అయితే తప్పకుండా గెలవబోతుంది. వెళ్ళైతే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అండ్ రేస్ లో పార్టిసిపేట్ అయిపోదాం. ఓకే, రేస్ అయితే స్టార్ట్ అయింది. ఓ, దీని పవర్ ఏందయ్యా ఇలా ఉంది. ఆఫ్ రోడ్ లో స్టార్ట్ చేయగానే మంచి బూస్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ వీళ్ళేంటి కావాలని చుట్టుముట్టారా ఏంటి? లెగండ్రా. ఓకే, మనకైతే స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ లోనే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్ గా మనమైతే అందరికన్నా ఫస్ట్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రూట్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కొంచెం స్లో అయ్యాను, నాకన్నా ముందు వెళ్ళిపోయారు. 6th ప్లేస్కి వచ్చేసాం. బాబోయ్, ఈ ఆఫ్ రోడ్ లో కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ మనమైతే ఈ బీస్ట్ వల్ల చాలా స్టేబుల్గా వెళ్తున్నాం. ఓకే, జస్ట్ మిస్, కిందకైతే వెళ్ళిపోయే వాళ్ళం మనం. కానీ మన బీస్ట్ వల్ల మంచి స్టెబిలిటీ అయితే దొరుకుతుంది. అండ్ ఫైనల్గా మనమైతే మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఇలాంటి రోడ్స్లో కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ ఇది మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. ఇది ఇంత స్టేబుల్గా ఉన్న దీంతోనే స్లిప్ అవుతున్నాం, కిందకి వెళ్ళిపోతున్నాం అంటే నార్మల్ వెహికల్ వేసుకొని వచ్చుంటే మనం ఖచ్చితంగా గెలిచే వాళ్ళమే కాదు. వాళ్ళందరి సిచ్యువేషన్ కూడా అదే. ఓకే, ఫైనల్ గా మనకైతే డెస్టినేషన్ కనిపిస్తుంది. మనమైతే ఫస్ట్ వచ్చేసాం. ఫైనల్లీ రేస్ అయితే గెలిచేసాం మనం ఫస్ట్ ప్లేస్ లో. చాలా అంటే చాలా ఈజీగా, అది కూడా కేవలం ట్రావర్ ఇచ్చిన ఈ బీస్ట్ వల్ల మాత్రమే. ఓకే, ఎలా అయితే ఏంటి, మనం రేస్ అయితే గెలిచేసాం. అండ్ వాళ్ళతో అయితే మాట్లాడాను. వాళ్ళు ఆ పాస్ ని మన ఫోన్ కి అయితే పంపిస్తానన్నారు, డ్రైవర్ పాస్ ని. దాన్ని తీసుకెళ్లి మనమైతే అక్కడ షూట్ దగ్గర పోలీసులకి చూపిస్తే మనకి ఈజీగా ఎంటర్ అయితే అయిపోవచ్చు. షిన్చాన్ అయితే టాక్సీ పట్టుకొని వెళ్ళిపోతానన్నాడు. మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం ఇంటికైతే వచ్చాం. ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా అయితే మనం కాస్ట్యూమ్ వేసుకున్నాం. ఇంకా వాళ్ళైతే కాల్ కూడా చేశారు, ఫాస్ట్ గా మనం వెళ్లాల్సిందే. షిన్చాన్ అయితే మనం తీసుకెళ్లే ఛాన్స్ లేదు. వాడు చాలా ఎక్సైట్ అయ్యాడు బుజ్జిని చూడ్డానికి. బట్ అసలు ఎలాంటి పబ్లిక్ కి ఆ కార్ ని చూసే ఛాన్స్ కూడా లేదు. చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ అయితే ఉంది. సో అందుకే మనం షిన్చాన్ ని కూడా తీసుకెళ్లట్లేదు. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా నో చెప్పేశారు. మనం ఆ కార్ ని దొంగలించిన తర్వాత అప్పుడు చూపించచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో ఈ రోజే ఆ కార్ ని మనం దొంగలించాలి. షూటింగ్ టైంలో అయితే ఇంకా చాలా కష్టం అయిపోతుంది, ఇంకా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే ఆ కార్ ని ఒక దగ్గర నుంచి షూట్ ప్లేస్ కి అయితే తీసుకువెళ్ళాలి ట్రక్ పైన. ప్రెసెంట్ అది ఉన్న లొకేషన్ దగ్గర అయితే చాలా సెక్యూరిటీ ఉందని చెప్పాడు లెస్టర్. మనమైతే వెళ్ళగానే దాన్ని అయితే దొంగలించలేం. ఓకే, మంచి టైం చూసి దాన్ని అయితే దొంగలిద్దాం. ఓకే, ఫైనల్ గా మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. లెస్టర్ చెప్పినట్టు సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువే ఉంది. చాలా కార్స్ ఉన్నాయి, ప్లస్ మిలిటరీ వ్యాన్ కూడా ఉంది. అంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం అయితే చాలా కష్టమే. ఒక కార్ సేఫ్టీ కోసం మిలిటరీ వాళ్ళు వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ సెక్యూరిటీ ఎంత స్ట్రిక్ట్ గా ఉందో. అండ్ ఒక కార్ కోసం ఇంత సెక్యూరిటీ అంటే ఆ కార్ ఎంత పవర్ఫుల్ లో మనకు అర్థం అవుతుంది. ఓకే, మనమైతే వెళ్ళి మాట్లాడదాం. లెఫ్ట్ సైడ్ లో ఒక
ట్రక్ అయితే ఉంది, నాకు తెలిసి దానిపైనే అనుకుంటా మనమైతే తీసుకెళ్ళాలి. ఎందుకు బుజ్జి కార్ ఎక్కడ ఉంది, కనిపించట్లేదు. ఓకే, ఆ లోపలైతే పెట్టారు, నాకైతే కనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళతో మాట్లాడదాం. మన ఫోన్ లో ఉన్న మన ఐడి అయితే వాళ్ళకైతే చూపించాం, వాళ్ళైతే ఓకే అన్నారు. ఇంకా మనం కార్ దగ్గరికి అయితే వెళ్ళడమే. మూవీ టీం అయితే ఇంకా రాలేదంట, ఆన్ ద వే అంట. ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు, వీళ్ళైతే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అంట. లాస్ శాంటోస్ లో షూటింగ్ జరగడానికి వీళ్ళే మెయిన్ రీజన్. అండ్ కల్కి టీం ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళే మొత్తం చూసుకుంటారు. వీళ్ళకైతే పర్మిషన్ అడిగి మనం కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వీళ్ళకి కూడా మన ఐడి అయితే చూపించేసాం. ఇక్కడ ఒక ఇద్దరు రిపోర్టర్స్ అయితే ఉన్నారు, ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంకెవ్వరు పబ్లిక్ కూడా లేరు కనీసం చూడడానికి. ఫైనల్లీ బుజ్జి కార్ అప్గ్రేడెడ్ వర్షన్. ఇది కంప్లీట్ గా అప్గ్రేడ్ చేయడానికే 150 కోట్లు అయిందంటే దీన్ని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో దీని పవర్ చూడడానికి కూడా చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. నాకైతే ఇప్పుడే ఈ కార్ ఎక్కే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని ఉంది, కానీ కనిపించని సెక్యూరిటీ ఉందంట. లెస్టర్ అయితే వద్దు అని చెప్పాడు. ఫస్ట్ మనమైతే ఇక్కడ ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ లో కార్ అయితే లోడ్ చేయాలి. లోడ్ చేసి ఒక లొకేషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. మనం ఆ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఈ సెక్యూరిటీ మొత్తం కల్కి టీం అయితే తీసుకొని వస్తుంది. ఆ గ్యాప్ లోనే ఒక మంచి ఛాన్స్ అయితే లెస్టర్ అయితే చెప్పాడు. ఈ సెక్యూరిటీ అంతా ఇక్కడ ఉంటుంది. అక్కడ కూడా కొంత సెక్యూరిటీ పెట్టారు కార్ దగ్గర, బట్ ఇక్కడ ఉన్నంత సెక్యూరిటీ అయితే అక్కడ ఉండదని చెప్పాడు. చూద్దాం మనకి ఎలాంటి సిచ్యువేషన్ లో దొంగలించగలమో ఆ ఛాన్స్ నైతే వదులుకోకుండా ఈ కల్కి కార్ నైతే దొంగలించాలి. ఫస్ట్ అయితే మనం వీళ్ళకి ఎటువంటి డౌట్ రాకుండా వీళ్ళ పని అయితే చేద్దాం. ఈ ట్రక్ పైన ఆ బుజ్జి కార్ ని ఎక్కించాలి. ఫైనల్ గా ఇదైతే దించేసాం. ఇప్పుడు ఆ కార్ ని తీసుకొచ్చి మనం దీనిపైన అయితే ప్లేస్ చేయడమే. ఓకే, కార్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, నేనైతే కార్ లోకి అయితే ఎక్కాను. దీని ఇంటీరియర్ అయితే చాలా సింపుల్ గా ఉంది, కానీ నిజంగా ఏదో బీస్ట్ ని ఎక్కిన ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే ఇప్పుడే ఈ కార్ ని ఎగరేసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ లెస్టర్ అయితే చెప్పాడు దీని ఫ్లయింగ్ కంట్రోల్స్ అస్సలు కంట్రోల్ చేయలేము, చాలా అలవాటు ఉండాలి అని. ఓకే, మనమైతే దీన్ని తీసుకుని వెళ్దాము. దీని సౌండ్ కూడా ఏమన్నా ఉందబ్బా, ఒక్కసారిగా ఏదో బీస్ట్ మీద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, దీన్ని అయితే స్లోగా మనమైతే తీసుకెళ్దాం. మనమైతే దీన్ని చాలా ఈజీగా పైకైతే లోడ్ చేసేసాం. దీన్ని అయితే ప్రాపర్ గా లాక్ అయితే చేసేసాం. ఓకే, మనమైతే మనకి ఇచ్చిన లొకేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మన వెనక్కి పోలీసెస్ కూడా వస్తారు. మనం ఏం తేడా పని చేసినా మన పైన 5 స్టార్ అయితే పడిపోతుంది. అయినా ఈ ట్రక్ తో తప్పించుకోవడం అంటే చాలా కష్టమే. అయినా మనమైతే ఇప్పుడే ఏం చేయొద్దు, వెయిట్ చేద్దాం. లెస్టర్ మరీ చెప్పాడు ఆ లొకేషన్ కి తీసుకువెళ్ళిన తర్వాత నీకు మంచి ఛాన్స్ ఉంటుంది, అప్పుడైతే నువ్వు దాన్ని దొంగలించగలవు అనేసి. ఓకే, మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన వెనక్కి పోలీస్ మామ కూడా వస్తున్నాడు. ఓకే, ఫైనల్ గా మనమైతే పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇదే ఆ లొకేషన్. ఇక్కడికైతే మనం వచ్చేసాం. జాగ్రత్తగా అయితే పార్క్ చేసేద్దాం. లెస్టర్ చెప్పినట్టు ఇక్కడ అంతా ఎక్కువ మంది పోలీసులు అయితే ఎవరు లేరు, బట్ టీమ్ లో కొంతమంది ఉన్నట్టున్నారు. అండ్ మనమైతే ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని పార్క్ అయితే చేసేద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా నేనైతే దాన్ని అయితే అన్లోడ్ చేసేసా. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాం కొంచెం. అలానే మనం అబ్జర్వ్ చేద్దాం ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది. ఓకే, వాళ్ళైతే మూవీ టీం వచ్చేంత వరకు అయితే ఇక్కడే వెయిట్ చేయమని చెప్పారు. నేనైతే కొంచెం డ్రైవ్ చేయొచ్చా, ఒక్కసారి దాన్ని టెస్ట్ చేయొచ్చా అని చాలా గట్టిగా పర్మిషన్ అయితే అడిగాను. అస్సలు కుదరదనే అన్నారు, బట్ అలా డ్రైవింగ్ స్కిల్స్ కూడా చూడొచ్చు అని చెప్పి వాళ్ళైతే ఫైనల్ గా ఓకే అయితే చెప్పారు. మనమైతే ఇప్పుడే ఒక మంచి ఛాన్స్ లా నాకైతే అనిపిస్తుంది. ఒక్కసారి చుట్టుపక్కల చూసుకుందాం, ఎలాంటి ప్రాబ్లం లేదని నాకైతే అనిపిస్తుంది. మనం స్లోగా ఇక్కడిక్కడే డ్రైవ్ చేద్దాం. నాకు తెలిసి టీం కూడా చాలా ఫాస్ట్ గానే వచ్చేస్తుంటారు. మనం మంచి టైం చూసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోదాం. దీనికి కంట్రోలింగ్ కూడా ఏమన్నా ఉందబ్బా, నాకైతే ఎందుకో ఇదే మంచి టైం అనిపిస్తుంది. మనమైతే ఫాస్ట్ గా అయితే బయటకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వెంటనే మన పైన 4 స్టార్స్ అయితే పడ్డాయి. మనమైనా తగ్గకుండా వెళ్ళిపోదాం. ఒకసారి బూస్ట్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం. ఓ, ఇదైతే చాలా క్రేజీగా ఉంది. పోలీస్ కార్ ని ఎగరేసుకొని వెళ్ళిపోతుంది చూడండి. ఈజీగా 100 కూడా క్రాస్ అయిపోతుంది. అర్థమవుతుంది దీంట్లో చాలా పవర్ ఉందని. మనమైతే దీని పవర్స్ అయితే ట్రై చేద్దాం. ఒక్కసారి బూస్ట్ ఇద్దాం. వామ్మో, కానీ చాలా పవర్ఫుల్ గా ఉంది. అడ్డం వచ్చిన కార్ను కూడా ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీని ఫ్లయింగ్ కంట్రోల్స్ ఏవో నాకు అర్థం అవట్లేదు. ఒక్కసారి అవి కనిపిస్తే అలా ఎగరేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కార్ని. వెయిట్, ఇక్కడ ఏవో బటన్స్ అయితే ఉన్నాయి. దీన్ని అయితే ప్రెస్ చేసి అయితే చూద్దాం ఒక్కసారి ఇది ఫ్లై అవుతుందో లేదో. ఓకే, ఓ బూస్ట్ ఇచ్చాను. ఓకే, ఫ్లై బటన్ అయితే ఇదే, కానీ దీన్ని కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టంగా ఉంది. కార్ మొత్తం తిరగబడిపోతుంది. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే,
ఓకే, ఇదేంటో అర్థం కావట్లేదు దీని కంట్రోల్స్ అయితే. మనమైతే ఫస్ట్ ఈ పోలీసులను అయితే తప్పించుకోవడానికి చూద్దాం, ఓన్లీ బూస్ట్స్ యూస్ చేసి. ఓకే, నేనైతే వాళ్ళని తప్పించుకొని ఈ టనల్ లోకి అయితే వచ్చేసాను. ఈ 4 స్టార్స్ పోతే మనం లెస్టర్ పెట్టిన లొకేషన్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ లొకేషన్ దగ్గరికి తీసుకువెళ్తే చాలు, అక్కడ నుంచి లెస్టరే చూసుకుంటాడు దాన్ని సేల్ చేయడం అన్ని. ఓకే, ఫైనల్ గా స్టార్స్ అయితే పోయాయి. ఇప్పుడు మనం ఫస్ట్ బయటికి అయితే వెళ్ళిపోదాం. కానీ ఏ మాట కామాట ఈ కార్ తోలుతుంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుందబ్బా. ఒక పని చేద్దాం, మనం ఆ లొకేషన్ కి వెళ్లే ముందు ఒకసారి ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. దీని స్పీడ్ పవర్ అన్ని ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత లెస్టర్ కి కాల్ చేసి ఆ లొకేషన్ కి వెళ్లి లెస్టర్ కి అయితే అప్పచెప్పేద్దాం ఈ కార్ ని. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్దాం. ఓకే, నేనైతే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను. ఈ రన్వే పైన దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ దీని స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓ, దీని సౌండ్ కి తగ్గట్టే స్పీడ్ కూడా ఉంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే 100 రీచ్ అయిపోయింది. ఇప్పుడైతే 150 క్రాస్ అయిపోయింది. ఈ కార్ ని ప్రభాస్ డ్రైవ్ చేసినప్పుడు ఎలా అనిపించిందో గానీ నాకు మాత్రం డ్రైవ్ చేస్తుంటే క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ 200 వరకు అయితే రీచ్ అయింది. దీని కంట్రోల్స్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, కానీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా ఒక్కసారి దీన్ని గాల్లోకి ఎగరేసి అయితే చూద్దాం. ఒకసారి బూస్ట్ ఇచ్చి చూద్దాం. ఓ, అరే ఈజీగా 500 స్పీడ్ అయితే క్రాస్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేసాం అక్కడ నుంచి ఇక్కడికి. అలానే ఒకసారి ఫ్లైయింగ్ కంట్రోల్స్ ట్రై చేద్దాం. ఓ, చాలా లైట్ గా ఫ్లై అవుతుంది కానీ మనకి కంట్రోల్స్ అయితే అందట్లేదు. బాబోయ్, దీన్ని ఫ్లయింగ్ కంట్రోల్స్ ఒక్కసారి క్లిక్ చేస్తే అసలు కార్ అయితే కంట్రోలే అవ్వట్లేదు. ఒక్కసారి మళ్ళీ ఫ్లయింగ్ కంట్రోల్స్ ట్రై చేద్దాం. ఒక్కసారి బూస్ట్ ఇచ్చి. ఓ, ఓకే, మనం ఫైనలీ ఫ్లై అయితే అయ్యాం. ఇప్పుడు ల్యాండింగ్ ఎలా చేయాలబ్బా? ఓకే, స్లోగా. ఓకే ఓకే, ఫైనలీ పర్ఫెక్ట్ గా ల్యాండ్ కూడా అయిపోయాం. యా, కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ ఒక్కసారి అలవాటు అయితే సిటీ మొత్తంలో ఎగరేయచ్చు. ఇంతకీ ఈ కార్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్ లో చెప్పండి. మీకోసం ఒక్కసారి సినిమాటిక్ షాట్స్ వేస్తా, చూసేయండి. ఓకే, కానీ ఏ మాట కామాట ఈ కార్ డ్రైవ్ చేస్తుంటే చాలా క్రేజీ ఫీలింగ్ వస్తుంది. నాకే ఉంచుకోవాలనిపిస్తుంది, కానీ ఈజీగా దొరికిపోతాం. లెస్టర్కి అయితే కాల్ చేసి లొకేషన్ దగ్గరికి అయితే పిలిచాను, వస్తాడు. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.